అందరికీ నమస్కారం. నిన్న జువ్వలదిన్నె ప్రాంతానికి మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకార కుటుంబీకులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి పరిస్థితుల్ని తెలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మా సోదరులు జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఆ ప్రాంత నాయకులు, దానికి సారథ్యం వహిస్తున్నటువంటి రాంప్రతాప్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గ్రామాల నుంచి కూడా ఈ జిల్లా వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరినీ కూడా వాళ్ళు అక్కడ స్వాగతం పలికి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సభా సమావేశంలో దాదాపు 4,000 మంది పైచిలకు మత్స్యకార కుటుంబీకులు సోదరులందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకంగా సోదరులిద్దరికీ కూడా మా నాయకులైన వీరికి ధన్యవాదాలు, శుభాభినందనలు తెలుపుతూ, మరి అంత సంబరంగా ఆహ్లాదకర వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలన్నీ కూడా వారి బాధలను నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూ అక్కడ ఇచ్చినటువంటి ఆ ప్రైవేటు సంస్థకి ఆ స్థలాన్ని ఇచ్చినందువల్ల వాళ్ళకి జరిగేటటువంటి ఇబ్బందులు ఏ విధంగా మమ్మల్ని కాపాడుతారు మీరని చెప్పి వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకార కుటుంబాలన్నిటికీ కూడా ఆయన భరోసా ఇవ్వటం జరిగింది. అక్కడ వాళ్ళకి ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు 70 ఎకరాలు ఏర్పాటు చేసి ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేసి దాదాపు 90% పనులు పూర్తి చేసిన తర్వాత కాల వైపరీత్యం వల్ల ఈవీఎం మోసాలతో అధికారానికి దూరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రోజు అక్కడ తక్కువ చేయాలనేటటువంటి ఆలోచనతో, లేకపోతే మత్స్యకార కుటుంబాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయాన్ని తొలగించాలి నిదానంగా అనే ఆలోచనతోనో అక్కడ సాగర్ డిఫెన్స్ అనేటటువంటి ఒక ప్రైవేటు సంస్థకి శంకుస్థాపన చేసినటువంటి లోకేష్ గారిని అక్కడ ఉన్నటువంటి దాదాపు 164 గ్రామాలలోని పట్టపు వాళ్ళందరూ కూడా, వాళ్ళ కాపులు అందరూ కూడా వ్యతిరేకించి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఇబ్బందుల్ని నివేదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆ ప్రాంతంలో ఫిషింగ్ హార్బరే ఉంటుంది, ఒకవేళ ప్రైవేటు యాజమాన్యానికి ఏదైనా స్థలం ఇవ్వదలుచుకుంటే నెల్లూరు తీర ప్రాంతంలో ఎక్కడైనా ఇవ్వవచ్చు, కావాల్సినంత స్థలం ఉంది అని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉండి మత్స్యకారులందరూ ఎంతో సంతోషంగా ఒక ఆసరా దొరికింది, ఒక భరోసా దొరికింది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు భవిష్యత్తుకి డోకా లేదు అని ఎంతో సంతోషంగా వెళ్ళిపోతే, మరి ఈరోజు కొన్ని పత్రికల్లో చూసాం ఈ జిల్లా మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు వారి స్టేట్మెంట్ చూసాం. ఒకటే చెప్పదలుచుకున్నాం, వాళ్ళకి చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి, గత 5 సంవత్సరాలు మా అందరిలో కూడా మెలిగినటువంటి వ్యక్తి, మాకు మార్గదర్శిగా కూడా ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి గారు ఒకవేళ కాలక్రమేణా రాజకీయ అవసరాల దృష్ట్యా మీరు పార్టీలు మారి మళ్ళీ మీరు మంత్రులు అయినా కూడా ఆసరా ఇచ్చి చెయ్యి అందించినటువంటి ఆ నాయకుడు కష్టకాలంలో ఉంటే అతన్ని వదిలి మీ మాదిరి మేము రాజకీయ అవసరాల కోసం వెళ్ళలేక ఆయనతోటే కాలం గడుపుతున్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఒక్క విషయాన్ని మిమ్మల్ని గమనించమని అడుగుతున్నాను. మీరు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని పొగిడిన దానికి విడుదల లేదు. 1 సంవత్సరం ఉందనగా ఎలక్షన్లో మీరు పార్టీ మారారు, సరే మీరు మీ అవసరాలకు మారారు, మీరు వెళ్ళారు. కానీ ఈరోజు వాస్తవం ఈ నెల్లూరు జిల్లాలో మీకు తెలియని ప్రాంతం లేదు. మత్స్యకారులందరూ కూడా మీకు తెలుసు, ఎందుకంటే మీకు కావలి ఆ ప్రాంతాల్లో అంతా కూడా సత్సంబంధాలు కలిగినటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నది రామనారాయణ రెడ్డి గారికి. మరి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కడుపు కొడతా ఉంటే ఏం పని అయ్యాయి అని చెప్పి అడగాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాను.
ఎన్ని రోజులు ఉంటుందన్నా ఈ పదవి? ఎన్ని రోజులు ఉంటాం మనం? అక్కడ ఇచ్చిందే 70 ఎకరాలు అయితే దాంట్లో 30 ఎకరాలు మళ్ళీ తీసి ఇంకెవడికో కట్టబెడుతుంటే బుద్ధుందా లేదా మీకని చెప్పి అడగాల్సిన వాడివి కాదా నువ్వు? ఈ జిల్లా వాడివి కాదా? ఈ జిల్లా మంత్రివి కాదా నువ్వు? ఇది వరకు ఎప్పుడు నువ్వు కావాలకు పోలేదా? తుమ్మల పెంటకు పోలేదా? మత్స్యకారులతో లేవా? మరి ఏంటయ్యా ఈ పని? ఎవడో రాస్తే అది తీసుకొని వచ్చి చదువుతావా? ఏ కృష్ణపట్నం పోర్టు కనపడలేదా మీకు? కృష్ణపట్నం పోర్టులో 1000 ఎకరాలు ఖాళీగా పడున్న సంగతి మంత్రిగా ఆ రోజు మీకు తెలియదా అని అడుగుతున్నాం. ఎందుకంటే ఇటువంటివి చూసినప్పుడు కుటుంబ పరంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, విఘ్నత ఉంది ఇతనికే అనుకున్నటువంటి వాళ్ళు స్థాయి మరిచో అవకాశాల కోసమో పొరపాటు మాటలు, పొరపాటు విధానంతో పత్రికల్లో మాట్లాడుతూ ఉంటే మీ పరిస్థితులను చూసిన తర్వాత దీనికి దిగజారాల నాయతనం అని అనిపించి మాట్లాడుతున్నామండి. అంతకు మించి ఇంకేమీ లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పరంగానే మీరు నిలబడి మాట్లాడే పని అయితే నిన్న అక్కడికి వచ్చినటువంటి మత్స్యకారులు ఆ 1000 మందే మీకు సరైన సమాధానం ఇక ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరమే లేదు. మీరు చేసేటటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే 30 ఎకరాలు ప్రైవేటు సంస్థలకు దోచి పెట్టాలనుకున్నారో వాళ్ళని చేప తోకలతో కొట్టేదానికి అక్కడ పట్టపాళాలండి సిద్ధంగా ఉన్నాయని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎవ్వరు కూడా అక్కడ ఆగేవాళ్ళు లేరు. తెగించి వచ్చిన జనం ఒక గ్రామం కాదు, ఒకరు కాదయా, మేము ప్రత్యక్షంగా చూసాం. చాలా మంది మత్స్యకారులు, అసలు ఆడ మత్స్యకారులే లేరంటారు ఏంది మీరు వచ్చి ఉండాలి ఎవరన్నా మఫ్టీ డ్రెస్ వేసుకొని చూసుండరు. మేము చాలా తక్కువ మంది పోయామండి బయట, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో. వేలాదిగా ఆడవాళ్ళు సైతం పట్టపాళాల నుంచి వచ్చి అక్కడ తయారుగా నిలబడ్డారండి. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా మా కర్మ ఇది, మమ్మల్ని ఇట్లా కాల్చగా తింటున్నారంటే తప్పనిసరిగా మేము అధికారంలోకి వస్తే ఇది కేవలం ఫిషింగ్ హార్బర్గానే ఉంటుంది తప్ప ప్రైవేటు సంస్థలకు ఇచ్చేటటువంటి పరిస్థితే లేదంటే దేవుడు అయ్యా నువ్వు అని చెప్పి దండం పెట్టిపోయిన వాళ్ళని చూసిన తర్వాత మీ పత్రికా ప్రకటనలు చూస్తే ఎవరి సంతోషం కోసం అండి ఇది? ఎవరి సంతోషం కోసం, ఎవరి ఆనందం కోసం ఇచ్చారు ఇది? ఏమీ లేదండి. ఈ పత్రికా ప్రకటన చూసిన తర్వాత కూడా అక్క ప్రాంతాల్లో వాళ్ళు నవ్వుకోవడానికి పనికొస్తుంది. మీ స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఇటువంటి పత్రికా స్టేట్మెంట్లు మీరు ఎవరి కోసమో ఇచ్చే ముందైనా ఒక్కసారి ఆలోచన చేసుకొని ఇవ్వాల్సిందిగా పెద్దవాళ్ళని కోరుతూ, తప్పనిసరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఇచ్చినటువంటి భరోసా కోసం మేమందరం కూడా ఈ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మత్స్యకార కుటుంబీకులకి అందరికీ కూడా మేము తోడుగా అండగా నిలబడతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.